జగన్ ముక్కుసుటి మనిషి. మనసులో ఏది ఉంటే అది నేరుగా చెప్పే స్వభావం కలిగిన వ్యక్తి. ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబులా లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేయరు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. రాష్ట్రాన్ని సాధ్యమైనంతగా ఆదుకోవాలన్నారు. ఇదే సమయంలో జగన్ ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేస్తోంది. జనాభా ప్రాతిపదికన ఈ సాయం ఉంటోంది. అయితే ఈ సాయంలోనూ వివక్ష ఉండటాన్ని జగన్ గుర్తించారు. ఆ విషయంపై అమిత్ షాతో చర్చించారు. వెనుకబడ్డ జిల్లాలకు కేటాయించే నిధుల క్రైటీరియాను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఏపీలో వెనుకబడ్డ జిల్లాల్లో తలసరి 400 రూపాయలు ఇస్తే బుందేల్ఖండ్, కలహండిలో తలసరి 4000 ఇస్తున్నారన్నారు. ఇదే తరహాలో ఏపీలోని వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు 2100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం 1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని అమిత్ షాను కోరారు. రాష్ట్ర విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలను అధిగమించగలమని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంచనాలకు ఆమోదం, విభజన చట్టంలోని హామీలు, వెనుకబడ్డ జిల్లాలకు నిధుల విడుదలపై అమిత్ షాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించారు. పరిశ్రమలు, సేవా రంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వీటి వాటా 76.2% నుంచి 68.2% తగ్గిందన్నారు. ప్రత్యేక హోదాతోనే ఈ సమస్యలను అధిగమించగలమని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కాకుండా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే ప్రత్యేక హోదా ఉండాలన్నారు. ఈసారి జగన్ అమిత్ షాతో ప్రత్యేక హోదాపై బలంగానే తన వాదనను వినిపించినట్లు తెలుస్తోంది. సీఎంగా అధికారంలోకి వచ్చిన జగన్ తొలుత ఢిల్లీ పర్యటనలోనే చెప్పారు. ఇక నుంచి ఇప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి మోడీ కానీ అమిత్ షాను కానీ గుర్తు చేస్తూనే ఉంటానని, జగన్ మర్యాదపూర్వకంగానే ముందుకు వెళ్తున్నానని, ఏదో ఒక రోజు వారి మనసు కరగదా అనే ఆలోచనలోనే జగన్ ఉన్నారు. ఏది ఏమైనా హింసకు పోకుండా శాంతంగా ముందుకు నడవాలనే భావన సీఎం జగన్ లో బలంగానే ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.